నేడు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కొత్త ఆశలతో స్కూళ్లకు వెళ్లనున్నారు. వేల ఫీజులతో ప్రైవేటు పాఠశాలల్లో తల్లిదండ్రులను భయపెడుతుండగా సమస్యల తోరణాలతో సర్కారు పాఠశాలలలో స్వాగతం పలుకుతున్నాయి. ప్రభుత్వం నిర్వహిస్తున్న విద్యా సంబరాలు డ్రాపౌట్ల నిరోధంపై ఏమాత్రం ప్రభావం చూపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అరకొర వసతులతోనే ప్రభుత్వ పాఠశాలలు ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతున్నాయి. వసతుల లేమి, యూనిఫాంల పంపిణీలో తీవ్ర జాప్యం, సకాలంలో అందని పాఠ్య పుస్తకాలు వంటి సమస్యలతోనే విద్యార్థులు చదువులకు సమాయత్తమవుతున్నారు. కొత్త విద్యా సంవత్సరాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రారంభించాల్సిన సర్కారు పాత వైఖరినే అవలంబిస్తోంది. 2,70,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు నేటి నుంచి విధులకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికీ 5.5 కోట్ల పాఠ్య పుస్తకాలు ముద్రణ కావాల్సి ఉండగా అందులో 50% పూర్తవలేదు. విద్యా సంవత్సరం ప్రారంభంలో 10 రోజుల పాటు గత సంవత్సరం పాఠ్యాంశాలని సమీక్షల రూపంలో మళ్లీ చెప్పాలి, అది విద్యార్థులు మళ్ళీ దాన్ని నెమరు వేసుకోవాలా అనేటటువంటి ఒక కొత్త స్కీమ్ మీరు ఎందుకు పెట్టారంటే ఇప్పుడు పుస్తకాలు లేవు కాబట్టి, పుస్తకాలు ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఆ పాత పుస్తకాలు పాత పాఠ్యాంశాలు నేర్చుకోవాలని చెప్పి మళ్ళీ చెప్తున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి విద్యార్థికి 2 దుస్తులు ఇవ్వాలి కదా, 2 జతలు ఇవ్వాలి కదా, అవి ఎప్పుడు ఇస్తారో కూడా తెలిసే పరిస్థితి లేదు. లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ పేదల నడ్డి విరుస్తున్న ప్రైవేటు విద్యా సంస్థల నుంచి సామాన్యులను ప్రభుత్వం రక్షించలేకపోతోంది. సర్కారు నిర్లక్ష్యం వల్ల ఏటా పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. తరగతి గదులు, మరుగుదొడ్లు, భవనాల లేమి వంటి సమస్యలు నిత్య కష్టాలుగా మిగిలిపోతున్నాయి. ఎన్ని నిధులు కేటాయించినా వీటిని పూర్తి స్థాయిలో రూపొందించే విధానం మాత్రం కనిపించడం లేదు. గవర్నమెంట్ స్కూల్స్ లో మనం టాయిలెట్, డ్రింకింగ్ వాటర్ అన్ని కూడా మనం గతంలో ప్రొవైడ్ చేసామండి. ఉన్న సమస్య ఏంటంటే వీటి మెయింటెనెన్స్ చాలా ప్రాబ్లం ఉంది. గ్రామాల్లో ఎవరు క్లీన్ చేసే వాళ్ళు దొరకకపోవడం. అట్లా మనం రాజీవ్ విద్యా మిషన్ నుంచి ప్రతి స్కూల్ కి గ్రాంట్స్ ఇస్తున్నాం, స్కూల్ గ్రాంట్, మెయింటెనెన్స్ గ్రాంట్ అని. దానిలో 500 రూపాయలు ఖర్చు పెట్టుకొని లోకల్ గా పార్ట్ టైమ్ క్లీనింగ్ చేయడానికి పెట్టుకోమని అందరికి ఆదేశాలు ఇచ్చామండి. ఎక్కడైతే టాయిలెట్స్ లేవో అక్కడ టాయిలెట్లు కట్టడానికి RWS డిపార్ట్మెంట్ నుండి కూడా ఇటీవల మంజూరు చేయడం జరిగిందండి. మనకంటే చిన్న రాష్ట్రాలుగా ఉన్నటువంటి కానీ కేరళ, త్రిపుర, లేదు హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలన్నీ కూడా ముందు భాగాలు ఉన్నాయి. విద్య మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం ప్రేమ ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కార్పొరేట్ విద్యా సంస్థలు సామాన్య ప్రజల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నాయని చెబుతున్న నాయకులు, అధికారులు ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను చక్కదిద్దడంలో మాత్రం విఫలమవుతూనే ఉన్నారు.